బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ మోదీ గారికి బీజేపీకి ఉండడం వల్లనే వాజ్పేయి మొదటగా భారత రత్న ఇచ్చింది అంబేద్కర్ గారికి వాజ్పేయి ప్రభుత్వం. మీరు జీవించున్నప్పుడే నెహ్రూ గారికి భారత రత్న ఆ ప్రభుత్వం, ఇందిరాగాంధీ జీవించినప్పుడే భారత రత్న అందుకున్నారు. మీరు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీకి ఇచ్చారు, కానీ అంబేద్కర్ గారికి మాత్రం భారత రత్న ఇవ్వని. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది చరిత్ర, నెహ్రూ చరిత్ర. మరి చిత్రపటాన్ని పార్లమెంట్ లో ఎక్కడైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగం మీద చర్చ జరిగినో ఆ పోతే వాజ్పేయి గారి హయాంలో అంబేద్కర్ సెంట్రల్ హాల్లో ఆ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టింది. ఇది భారతీయ జనతా ప్రభుత్వం. కానీ ఈ విషయాలను వెలుగులోకి వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ చరిత్ర బయటికి పడ్డది. కాబట్టి ఈ రోజు ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దేశం మొత్తం మీద తుడిచిపోయిన కాంగ్రెస్ పార్టీ మినుకుమంటున్నట్టు ఈ తెలంగాణలో ఖచ్చితంగా రాబో రోజుల్లో రేవంత్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాజ్పేయి గారిని పూర్తిగా తీసుకొని ఈ రాజకీయాల్లో పనిచేస్తున్నామో వారి వారసులుగా వారి ఆశయాలను, వారి ఆలోచన విధానాన్ని, వారి నైతిక విలువలను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నప్పుడే మనం నిజమైన నివాళులు అర్పించే వాళ్ళు అవుతాం. ఏ రకంగా నరేంద్ర మోడీ గారు యువత ఈ రాజకీయాల్లో 1,00,000 మంది యువత రావాలి, ఆ రకంగా వారు కంటున్న కళలు, వాళ్ళు సంకల్పించినటువంటి వికసిత భారత్ సాధించాలంటే యువత రావాలి అని చెప్పి కోరుతున్నారు. కాబట్టి యువత కూడా ముందుకు రావాలి. ఆ దిశలో మనమందరం కూడా ఈ సంవత్సరం పొడుగునా పార్టీ పరంగా అనేకమైన సేవా కార్యక్రమం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అనేకమైన సేవా కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, పేదలకు రకరకాలైన సేవలు అందించారు. ఆ రకంగా వాజ్పేయి గారి ఆత్మ శాంతి చేకూరాలి. వారు నిజంగా కన్న కళలు సాకారం అవుతున్నాయి. ఇవాళ దివ్యంగా భవ్యంగా ఇవాళ భారతదేశం వెలిగిపోతుంది నరేంద్ర మోడీ నాయకత్వంలో. కాబట్టి ఆ కొనసాగింపుకు చర్యగా మనమందరం కూడా పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర పార్టీకి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. లక్ష్మణ్ జీకి ధన్యవాదాలు. నాగేశ్వరరావు గీత్. జీవించిన దేశం కోసం, మరణించిన దేశం కోసం, గంగలు కలిపే మా అస్థికలు ఇచ్చే సందేశం, గంగలు కలిపే మా అస్థికలు ఇచ్చే సందేశం,